వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందున్నాం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఈరోజు హిందూ ధార్మిక సంఘాలు, బజరంగ్ దళ్, అట్లాగే హిందూ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సో వీళ్ళు ఎందుకు స్టేషన్కి వచ్చారనే వివరాలు తెలుసుకుంటే, రాజేష్ అనే వ్యక్తి, రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి హిందూ ధర్మాన్ని, హిందువులను, దేశాన్ని, అట్లాగే సనాతన ధర్మాన్ని అవమానించేలా కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఇటీవల రిలీజ్ చేసినటువంటి ఒక వీడియోలు అనేది వీళ్ళు కంప్లైంట్ చేస్తారు. వీళ్ళతో మాట్లాడదాం, అసలు వీళ్ళ అభ్యంతరం ఏంటి, ఆయన ఏమన్నాడు అనేది వివరాలు వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మహేష్ భాయ్, ఏం జరిగింది అసలు, ఆయన ఏమన్నాడు, అందులో మీకున్న అభ్యంతరం ఏంటి? అన్న, రీసెంట్గా కరీంనగర్లో ఒక కుల వివక్ష జరిగింది. వాస్తవానికి దాన్ని మేము కూడా ఖండించినాము. అందరు యావత్ హిందూ సమాజం ఖండించారు, ప్రతి ఒక్క సంఘ అందరు ఖండించారు. ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలనుకుంటున్న లంజా కొడుకులకు చెప్తా ఉన్నాను. సో ఈయన ఏం చేసిండంటే, ఎవరైతే రెంజల్ల రాజేష్ అన్నట్టు ఒకడు ఉండో వాడు ఏం మాట్లాడిండంటే, ఒక దాన్ని ఉద్దేశించి, అరే ఆర్ఎస్ఎస్ బీజేపీ ముండా కొడుకులారా, మీరు హిందూ రాష్ట్రం ఎట్లా చేస్తారా లంజా కొడుకులారా అని చెప్పేసి ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాను అనమాట. ఈ విధంగా అందరినీ హిందూ రాష్ట్రం ఎట్లా చేస్తారా లంజా కొడుకులారా అనే మాట మాట్లాడము ఎంతవరకు కరెక్ట్ అన్నా? ఈ నా కొడుకులకు కనబడట్లేదా? 2047 వరకు ఈ యొక్క రాష్ట్రాన్ని, ఈ యొక్క భారతదేశాన్ని ఇస్లామిక్ స్టేట్ చేస్తున్నప్పుడు ఈ కొడుకులు ఏడికిపోయారు. మరి ఇదే క్రిస్టియన్స్ 2050 వరకు ఈ యొక్క భారతదేశాన్ని క్రిస్టియన్ దేశం చేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా భారతదేశంని హిందూ రాష్ట్రం చేస్తాను ఎవరు కూడా అనలే. ఇది ఆల్రెడీ హిందూ రాష్ట్రమే అయినప్పటికీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈరోజు మనం బంజారాహిల్స్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కించపరిచే మాటలు మాట్లాడితే హిందువులు ఎవరు కూడా గమ్మున ఉండడానికి సహించేది లేదని చెప్పేసి ఈరోజు నేను తెలియజేస్తున్నా. ఇదే విధంగా మరి మాట్లాడితే భౌతిక దాడులు కూడా తప్పవని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఎవడెవడైనా సరే హిందువుల మాట్లాడితే ఎవడు ఏమనుకోడు అని ఆలోచించడం అదొక మీ యొక్క దౌర్భాగ్యం. ఎందుకంటే ఈరోజు హిందువులందరూ మేల్కొన్నారు, బరాబర్ భౌతిక దాడులు తప్పవని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా. ఇంకా చాలామంది మాట్లాడుతారు హిందువుల సనాతన ధర్మం మీద ఇష్టం వచ్చినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి. ప్రతిదానికి ఒక హద్దులు ఉంటాయి. హద్దులు కానీ దాటితే మాత్రం ఖచ్చితంగా మేము ఫస్ట్ చట్టానికే రెస్పెక్ట్ చేస్తాం. అలా చట్టంతో పని కాకపోతే భౌతిక దాడులు కూడా తప్పవని నేను మరీ తెలియజేస్తున్నా. ఇంతకు ముందుకు కూడా బైరి నరేష్ అనేటోడు, ఇంకా ఇదే రెంజల్ల రాజేష్ అనేటోడు అయ్యప్ప స్వామిని కించపరిస్తే ఏమైంది అనేది వాళ్ళకి తెలుసు. 3-4 సంవత్సరాలు అయిపోయింది, కొద్దిగా భయం లేకుండా పోతుంది, మళ్ళీ స్టార్ట్ చేసిండు అనమాట వాడు. రీసెంట్గా కూడా ఒక ఇంటర్వ్యూలో సనాతన ధర్మం పనికి మాలిన ధర్మం సనాతన ధర్మం అని మాట్లాడిండు. మళ్ళీ తర్వాత ఇదే విధంగా హిందూ రాష్ట్రం ఎట్లా ఇస్తారో లంజా కొడుకులారా అని మాట్లాడుతుండు. ఈరోజు హిందువులందరూ ఆలోచించాలా. ఈరోజు ఏదో నాకు మనసు బాధపడి నేను రాలే, అందరికీ అన్నాడు భయ్, హిందువులు అందరికీ అన్నాడు. ఏడిపోయారు హిందువులందరూ, ప్రతి ఒక్కరు స్పందించాలి. బీజేపీ వాళ్ళని కూడా అన్నాడు, ఏడే బీజేపీ వాళ్ళు ఒక్కడు మాట్లాడతారు ఎందుకు? వాని మీద ఫస్ట్ యాక్షన్ తీసుకొని ప్రతి ఒక్కరు మాట్లాడండి. ఈరోజు అందరు ప్రతి ఒక్కరు హిందూ అనేటోడు ప్రతి ఒక్కడు స్పందించాలి. ఎందుకంటే భారతదేశం హిందూ రాష్ట్రమే. ఎందుకంటే ఒక 1947 అప్పుడు ఇది మతపరంగానే విడిపోయింది. ముస్లిమ్స్కి పాకిస్తాను, హిందూస్కి భారతదేశం ఇచ్చినప్పుడు అదేవిధంగా హిందూ రాష్ట్రమే ఇది. సో ఈరోజు హిందూ రాష్ట్రం ఎట్లయితుందిరా లంజా కొట్టుకున్నారా అంటే ఏం మాట ఆనికి అసలు ఆడు ఏమనుకోండి, ఎవరిని చూసి మాట్లాడుతున్నాడు అంటే ఏంది? ఒక క్యాష్ కార్డ్ అడ్డం పెట్టుకొని ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మరి చాలామంది కులాల గురించి కొట్లాడుతున్నారు, కుల సంఘ నాయకులు. కానీ ఈ విధంగా హిందూ ధర్మం కానీ సనాతన ధర్మం ఎవరు తిట్టట్లే, ఇలాంటి చిల్లరాలు తిడుతురు. ఇప్పుడు ఎవరైనా సరే మందకృష్ణ మాదిగా ఆయన ఉండు, ఎవరైనా తిట్టిండు ఎప్పుడైనా? ఆయన ఫైట్ అయినా ఆయన కులం గురించి అయినా చేసుకొని ఎవరు కులాల గురించి వాళ్ళు ఫైట్ చేసుకోవడంలో తప్పులేదు. అంతేగాని దాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు సనాతన ధర్మం తిట్టేస్తా హిందూ రాష్ట్రం ఎట్లయితుందో లంజా కొడుకులారంటే ఏం పద్ధతి అది? ఈ విధంగా మాట్లాడితే ఈరోజు హిందువులు ఎవరు సహించేది లేదు. నేను చెప్తున్నా, ఇదే విధంగా మరి హిందువులను రెచ్చగొట్టే మాట్లాడితే మరి మేము రెచ్చిపోయినామంటే కొడుకులారా మీరు రోడ్ల మీద తిరగాలి. అర్థమైందా? ఎవడెవడైతే మాట్లాడుతుండో ఆడు తెలంగాణ శ్యామ్ అని చెప్పేసి, ఇంకోడాడు కాళోజీ శ్రీనివాస్ అని చెప్పేసి చాలామంది ఇది సనాతన ధర్మం మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. కొడుకులారా మేము కానీ రోడ్ల మీదకి వచ్చి మరి లట్లు పట్టుకొని బయటికి వెళ్ళామంటే మీరు భారతదేశం కాదు కదా పాకిస్తాన్ ఉరికిపోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. కొడుకులారా ఏం మాట్లాడుతున్నారో మీరు ఈరోజు? సనాతన ధర్మం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఎవ్వడు ఏమనట్లేదని కాదు, బరాబర్ చెప్తున్నా, భౌతిక దాడులు తప్పవు. మరి మేము ఒక్కసారి భౌతిక దాడులు చేసినామంటే కొడుకులారా మీరు ప్రెస్ క్లబ్ లేదా ప్రెస్ మీట్ పెడతారో అది ప్రెస్ మీట్ కూడా అలాంటివి కూడా పెట్టుకోలేరు, బయటికి తిరగలేరు. అంటే భౌతిక దాడులు చేస్తామని హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పుడు మనది దేశం ప్రజాస్వామ్య దేశం, చట్టానికి ఉంది, రాజ్యాంగానికి లోబడి అందరు ఉంటుంది, ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం హక్కు ఉండదని చెప్తా ఉన్నారు. మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటా అంటే ఎట్లా?
అన్న ఫస్ట్ మేము కంప్లైంట్ ఈయనకినే వచ్చినాము. బంజారా పోలీస్ స్టేషన్ ఫస్ట్ మేము చట్టానికి రెస్పెక్ట్ చేస్తాం, అర్థమైందా? మేము చట్టానికి రెస్పెక్ట్ చేస్తాం కాబట్టి ఫస్ట్ దాని మీద కంప్లైంట్ ఈయనకి వచ్చినాం. మా విషయం పట్టించుకోకపోతే మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఈరోజు మేము చట్టానికి రెస్పెక్ట్ చేసి మేము ఒక న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ నమ్ముకొని వచ్చినాం, మాకు ఈరోజు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటాం. ఈరోజు మా మనోభావాలు చాలా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈరోజు మా మనోభావాలు దెబ్బతింటే మరి దాని మీద యాక్షన్ తీసుకోవాల్సి, ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మరి మేము ఏం చేయాలో మేము చేస్తాం. ఎన్ని రోజులని గమ్మున ఉంటాం? మాకు కూడా ఉంటుందన్నా, అర్థమైందా? మేము ఈరోజు మా హిందువులని ఈ విధంగా లంజ కొట్టుకున్నారా, హిందూ రాష్ట్రం ఎట్లా చేస్తారా అంటే బరాబర్ భౌతిక దాడులు తప్పవని నేను హెచ్చరిస్తున్నా. ఇప్పుడు ఆయన కామెంట్ చేయడానికి వెనుక కులం పేరు తక్కువ కులం వాళ్ళను ఎల్లమ్మ గుడికి రానియలేదు తిమ్మాపూర్ కరీంనగర్ జిల్లా అనేది ఆ ఆవేశంతో ఆయన మాట్లాడండి. దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అంత అవసరం ఉందా అన్న? ఇప్పుడు ఆ కుల వివక్ష జరిగింది, నేను కూడా ఖండించిన. మీరు కావాలంటే వీడియో చూడండి, నేను మాట్లాడినా. మనం హిందువులందరము ఒక యూనిటీ ఉండాలా. ఈ విధంగా మాట్లాడితే మరి ఈ విధంగా చేస్తే మన హిందువులందరూ క్రిస్టియన్ల మతం మారుతారు, ముస్లింల మతం మారుతారు అని నేను కూడా ఖండించిన అన్న. దాంట్లో నాకు కూడా బాధ కల్పించింది. హిందూ సమాజం, యావత్ హిందూ సమాజం, ఆ యొక్క ఎవరైతే దళితులు ఉన్నారో మాదిక సమాజం వర్గానికి సంబంధించిన వాళ్ళు అండగా ఉన్నారు, నిలబడ్డారు కూడా, మన పోయి కల్చర్ కూడా. సరే, దాని మీద నువ్వు కామెంట్ చేయి. ఎవడైతే నీకు కుల వివక్ష చూపెట్టినో వాళ్ళ మీద కామెంట్ చేయి, అర్థమైందా? వాళ్ళ కులాన్ని కూడా తిట్టొద్దు, వాళ్ళు మనుషులు చేసిరు కాబట్టి కులాన్ని తిట్టొద్దు. ఆ మనుషులను నువ్వు చట్టపరంగా వాళ్ళ మీద కేసు పెడతావా, లేకపోతే నువ్వు వెళ్ళి ఆడ ఏమైనా అందరిని జమ చేసి గుడికి వెళ్ళే ప్రయత్నం చేస్తా చెయ్యి. అంతేగాని నువ్వు కులాలను కానీ ఇంకా మతాలను కానీ ఈ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దన్నా అని చెప్తున్నాను. ఎవరికైనా మాకు కూడా ఉందని ఆవేశం, మరి మాకు కూడా దున్య ఆవేశం ఉంది. డైలీ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి, మరి మాకెంత ఆవేశం ఉండాలన్నా? ఈరోజు మరి చెప్పుకుంటూ పోతే చాలా జరుగుతున్నాయి, మా గోమాతల మీద కానీ గుళ్ళల మీద మాకెంత ఉండాలి? మాకు కూడా ఉంది, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అంటున్నాం. ఆవేశం ఉంటే ఆవేశం మీ ఇంట్లో చూపెట్టుకోరా భయ్, నీ ఇంట్లో కుటుంబంతో చూపెట్టుకో. అంతేగాని ఇంట్లో కూర్చొని ఫోన్ పెట్టేసి హిందూ రాష్ట్రం ఎట్లయితుందో లంజా కొడుకులారంటే ఏంది అది మాట? ఎంత పెద్ద మాట అన్నది. యావత్ హిందూ సమాజాన్ని ఆడు ఈరోజు ఈ విధంగా మాటలతోటి ఈరోజు మనోభావాలు దెబ్బతిన విధంగా చేసినా.